బీఆర్ఎస్ స్టేట్ కార్యదర్శి ఏకానందం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది మరి మీ క్యాంపింగ్? ఎట్లా నడుస్తుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరి వైపు ఉండాలి ఈసారి? ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు ఈ జనాలు? జూబ్లీహిల్స్లో జరిగే ప్రచారం ఒక అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఇంటింటి ప్రచారమే పూర్తి స్థాయిలో అందరూ ఓటేసే విధంగా వాళ్ళే మమ్మీని చెప్పే ప్రచారాన్ని వాళ్ళు మీకు ఎందుకు బిడ్డ ఇంత తిప్పలు పడతాండ్రు, మేము వేస్తాం కదా, వాడు చేసిన మోసాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి, వాడిని మనిషిని గెలవనియం వాడిని గెలవనియం, డిపాజిట్ రాకుంటే ఆలోచనలు మేము చేస్తున్నాం తప్ప ఎన్ని మోసాలు చేసిండు. మొదటిసారి నమ్మినాము, అనేక మోసాలు చేసి దేవుని వస్తుంటే కేసీఆర్ను, కల్పవృక్షం వస్తుంటే కేసీఆర్ను పక్కన పెట్టి అనేక ప్రాజెక్టులు ఇచ్చి నీళ్ళు తెచ్చి నిధులు ఇచ్చి అనేక స్కీములు ఇచ్చి రైతులకు ఇచ్చి మరి కార్మికులకు ఇచ్చి కర్షకులకు ఇచ్చిండు. చాలా మందికి 200 నుంచి 2000 పెంచి చేసిండు, వికలాంగులకు 4000 చేసిండు. అనేక విధాలు పనిచేయకు కేటీఆర్ ఏమో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ను ఒక అద్భుత మహానగరంగా తీర్చిదిద్దిండు. ఇలా భారతదేశంలో ఒక అద్భుత మహానగరం. మొన్నటిదాకా బెంగళూరు ఉండే, బెంగళూరును దాటిపోయి మొదటి వరుసలో తీసుకొచ్చిన రేవంత్ మన కేటీఆర్ గారు వీళ్ళందరూ ఉండగా ఆడేదో నమ్మిపోయి మోసపోయినాం, ఆశపడ్డాం, గోసపడుతున్నాం. ఇప్పుడు ఆ గోస మాకు కాదు, మా ఓటుతోటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మొదటి హామీలన్నీ అమలు చేయాలి, 6 హామీలు అమలు చేయాలి, గ్యారంటీలు అమలు చేయాలి, 420 హామీల్లో ముఖ్యమైన హామీలన్నీ ప్రజలకు ఇవ్వాలని చెప్పి మా తీర్పు ఉండబోతుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు 6 హామీలు అనేటివి, 6 గ్యారంటీలు ప్రజలకు అందరికీ అందుతున్నాయి, స్వచ్ఛందంగా మహిళలు ఓట్లేస్తేనే మేము గెలిచిపోతాం, ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి మంచి ఆదరణ కనిపిస్తున్నది ఈ ఎలక్షన్లో అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయలేరు అని చెప్పేసి ఖబర్దార్ కేటీఆర్ కేసీఆర్ అని అంటూనే ఉంటుంటాడు ముఖ్యమంత్రి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజాప్రభుత్వం ఇది, ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజలను వంచి మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, కేసీఆర్ అనే వ్యక్తి దసరాకు చీరలు ఇస్తే ఆ చీరలు పని చేయించిండు, ఇందిరమ్మ చీరలు పేరు పెడతా చేసిండు. చీరలు ఇచ్చే శక్తి లేనోడు 6 గ్యారెంటీ ఏడు ఇచ్చిండు. మహిళలకు 2500 ఇచ్చినావా? మరి పింఛన్లు డబుల్ చేస్తాను చేసినావా? మరి రైతులకు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే సంవత్సరానికి నువ్వు 15,000 ఇస్తాను ఇచ్చినావా? ఈ వికలాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తాను ఇచ్చినావా? ఏమి ఇచ్చినావా నువ్వు చేసినావు? ఎందుకు నీకు ఓటేయాలి? ఇంకా కూడా చెప్పుకోవడానికి సిగ్గులేదు. నువ్వు ఇంకా ప్రజాకంటకం ఆ మహిళలే చీపురుతో కొట్టే పరిస్థితి వచ్చింది నీకు, చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చింది. నువ్వు తిరుగు, ప్రజలను నీ సెక్యూరిటీ లేకుండా తిరుగు, నేను రేవంత్ రెడ్డిని తిరుగు, నీ సెక్యూరిటీ పక్క పెట్టి మహిళలకు వెళ్ళి నీ సంగతి అని చెప్తారు. బూరు వీక్తా నేను. అంటే మొన్న ప్రచారంలో కూడా ఆయన ఒక మాట అంటుంటాడు, ఇక్కడ జూబ్లీహిల్స్ వచ్చినప్పుడు నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోతే మాత్రం 6 గ్యారంటీలు మాత్రం అమలు కావు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం అనేది జరిగింది. సో మరి 6 గ్యారంటీలు అనేది ఓన్లీ జూబ్లీహిల్స్నే బంద్ చేస్తారా, లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటిని ప్రజలకు అందకుండా ఈ ఎలక్షన్తోనే డిసైడ్ అయిపోతుందా? ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ ప్రజలకి ఏంటంటే ఒక అవకాశం వస్తుంది, 5 ఏళ్ళకి ఒకసారి అవకాశం. ఒక చేజారిన ఓటు మళ్ళీ తిరిగి చేయాలంటే 5 ఏళ్ళు కావాలి. కానీ మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రజల అంటే రేవంత్ రెడ్డి పాపం మూడింది కాబట్టి, పాపం మండింది కాబట్టి, పాపం మన మాగంటి గోపినాథ్ అని చనిపోవడం కూడా మాకు బాధాకరం అయినప్పటికీ కూడా ఈ ఓటు ధర ఆయనకు ఒక సిగ్గుచరం వచ్చి హామీలతో గద్దెనెక్కిన లక్షల కోట్ల రూపాయలు అన్నదమ్ములతో సంపాదిస్తూ ఉన్నావు. గుండాయుధం చేసుకుంటా, ల్యాండ్ గ్రాబింగ్ చేసుకుంటా, ల్యాండ్ మార్పిడి చేసుకుంటా నీ దందనే అది. అసలు 16 గంటలు పనిచేస్తే 8-9 గంటలు దందల కోసం చూస్తాను తప్ప అందరిని మర్చిపోయాడు. మొదట్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు అనుకుంటా పోయిండు. ఆ ప్రజల దగ్గరికి వచ్చుడు ఇది ఇప్పుడు అన్ని బంద్ అయినాయి. ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నాయి, ఎన్ని కోట్లు? 100 కోట్ల కంటే తక్కువ డీల్ చేయదు. 100 నుంచి 10,000 కోట్లు 1000 కోట్లు ఈ దంద తప్ప వేరే దందనే లేదు. దందా చేసుడు, ఢిల్లీకి పంపించుడు, ఢిల్లీ చేతుల బందీ అయినాడు. ఈ ప్రజలకు చెప్తారా? ఇంకా మంత్రులు కన్విన్స్ చేస్తలేడు, మంత్రులకు కాపాడుకునే శక్తి లేదు, మంత్రుల మాటలే నీకు తెలియ కూడా మాట్లాడుతున్నాడు. నీది ఒక పరిపాలన, నీది ఒక కథ. అసలు నిన్ను ఎవడేనిస్తాడు? ఏదో అప్పుడు పెద్దల సీనియర్లు అందరూ మోసపోయి నిన్ను ఏదో మంచి యువకుడు కదా, తెలియగలడు కదా, జైపాల్ రెడ్డి అల్లుడు కదా అని చెప్పి అనుకుంటే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్నే నాశనం చేసినాం. కేసీఆర్ తీసుకొచ్చిన ఫలితాలన్నీ స్కీమ్లన్నీ నాశనం చేసినాం, సంక్షేమ స్కీమ్లన్నీ. ఓకే, రైట్. మరి ఇక్కడ అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ కూడా హవాకు చవాకులు పేలుస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ నాయకులు నేను అనుకుంటే ఆ క్యాడరు బయటికి పోదు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇళ్ళకి పోరు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు?
నవీన్ యాదవ్ ఒక గుండా అని అందరికి తెలుసు, ప్రజలంతా తెలుసు. ఇక్కడ వీడు గెలితే మాత్రం ఏది ఆగదని చెప్పి, ఏ గల్లీ ఆగది, ఏ ఖాళీ ప్లేస్ ఆగదని చెప్పి నవీన్ యాదవ్ వాడు ఒక పిచ్చోడు, వాడిని ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళేదో ఊహించుకుంటా ఉన్నారు, మేము నవీన్ యాదవ్ గెలుతాడు, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తాడు, పొన్న ప్రభాకర్ చేస్తాడు, శ్రీధర్బాబు చేస్తాడు, కోమటిరెడ్డి చేస్తాడు, వీళ్ళ ఎవడు చెప్పక ప్రజలలా నాటుకపోయింది భయ్. ఒకటే మాగంటు గోపినాథ్ అన్న గొప్ప వ్యక్తి, 3 సార్లు గెలిచిండు పాపం. అనుకోకుండా ఒక వ్యక్తి ఆయనకి ఇచ్చిన 5 ఏళ్ళ సమయంలో 2 ఏళ్ళకి పోయిండు, బాధపడుతున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళ భార్య ఉన్నది, ఇద్దరు ఆడబిడ్డ వెళ్ళినారు, ఆడబిడ్డని గెలిపించుకోవాలి. మళ్ళీ ఆయనకు ఆత్మశాంతి జరుగుతుంది ప్రజలు వీళ్ళందరూ కోరుకుంటారు. ఒక మంచి వ్యక్తి. ఈ నవీన్ యాదవ్ ఏం చేసిండే ఆయనకి చెప్తారు చెప్పండి? ఏం చేసి గల్లీలో కార్పొరేషన్ అభివృద్ధి చేసిండా, లేదా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏం చేసిన చూడు. ఈ వెళ్ళి తిరుగుతున్నాం కదా, నీవు నా అడ్డ అంటున్నావు కదా, నీ అడ్డ ఏరియా చేసినావు. నీ అడ్డలో వస్తే దమ్ముంటే రా, మేము ఉన్న అందరం ఇక్కడనే ఉన్నాం. నీ పప్పులు ఉడకాయి బిడ్డ, అయిపోయింది నీకు, నీ పని కూడా క్లోజు. నీ పైసలన్నీ ఖర్చు పెట్టిస్తారు, 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి పైసలు బాగున్నాయని చెప్పి నీకు పెట్టిర్రు, అవన్నీ ఖర్చు పెట్టాడు ఖాయం, మళ్ళీ నీకు గుండు కొట్టుడు ఖాయం. ఓకే రైట్. చివరిగా చెప్పండి సార్, ఇక్కడనేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇద్దరు 2 బడా పార్టీలతోటి మీ పార్టీ ఏ విధంగా పోటీ పడబోతుంది? మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఇక్కడ నిరుద్యోగులు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది, వాళ్ళు కూడా వరికి పోటీలో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులను మొన్నటిదాకా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తే ఇప్పుడు నిరుద్యోగులను ప్రచారం చేయకుండా టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద దాడికి దిగుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు పార్టీగా, మీ బీఆర్ఎస్ పార్టీగా? అంటే మీ పార్టీ కూడా అలాంటి పన్నాగాలు ఏమన్నా చేస్తుందా? మేము ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిన ఉద్యోగాలన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసి తయారు చేసి పెట్టినాయి. ఆయన వచ్చి రిలీజ్ చేసింది తప్ప, ఆయన రిబ్బన్ కడిగి చేసింది తప్ప ఆయన ఇవ్వలేదు. ఇలా ఆ దినము నిరుద్యోగులతో నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇలా నిరుద్యోగులు వచ్చి నీకు ఓటేయద్దు, కాంగ్రెస్కి మాత్రం వేయకుండా దేనికన్నా టీఆర్ఎస్కి వేయండి, ఇంకా దేనికన్నా వేసుకున్నాను తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా నీకు ఉద్యోగం ఎక్కడిది, మన ఎక్కడిది, మోసం ఎక్కడిది? వాళ్ళకి 7 ఉద్యోగాలు ఇచ్చినావు అన్ని. అసలు నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాల్లో పిహెచ్డీ నీకు ఇవ్వాలి, అబద్ధాలు నీకు పట్టా ఇవ్వాలి, అబద్ధాలు నీకు పెద్ద నంది అవార్డు ఇంకో అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు అసలు అబద్ధాలకు కేరాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డే. మోసానికి అసలు వాస్తవాన్ని కూడా చెప్పాలంటే, అమెరికాలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ జరిగే ముందు, తెలంగాణ ప్రజలు మోసాన్ని నమ్ముతారు, మోసగాళ్ళని నమ్ముతారు, మా చేత ప్రజలు మోసపోదలుచుకున్నారు, మేము మోసం చేయదలుచుకున్నా అని చెప్పిండు కదా. చెప్పి ఓపెన్ అయిపోయి ఓటేయించుకున్నాడు, ఆయన తప్పేం లేదు. ప్రజలే బాగా అత్యాశపడి ఉన్నది తినకుండా ఇంకేదో పక్కపండి బిర్యానీ తింటానంటే ఉన్న అడుగు వరకు పాసిపోయిన బిర్యానీని తిన్నాక పాసిపోయిన బిర్యానీ పనికిరాని బిర్యానీ. అప్పుడు వాంతులు వామిటింగ్ వచ్చినట్టు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గోసపడుకుంటారు. రైతులో దిక్కు, విద్యార్థులో దిక్కు, మహిళలో దిక్కు, వృద్ధులో దిక్కు, వికలాంగులో దిక్కు, అనేక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చూడు, మొన్న యూరియా కోసం ఇంత మళ్ళీ తెలంగాణ రాకముందు జరిగిన పరిస్థితులు యూరియా కోసం వచ్చినాయి. ఇలా రైతులు కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా వడ్లు కొనుగోలు చేసి రైతులకు పైసలు పంపించండి, ఒక్క విత్తనం నష్టం కాకుండా. ఎంత అడ్వాన్స్గా రైతులు వరి నాట్లు వస్తున్నాయి అంటే, ముందుగా దున్నకాలు వచ్చినాయంటే రైతు టక్కా పడుతున్న పైసలు. ఇక రైతు ఇప్పుడు ఈ పండుగకి ఇచ్చేది ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాడు. నువ్వు ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి ఇప్పుడు నిన్ను కూడా మారుతారు. ఈ ఎన్నికతోటి రేవంత్ రెడ్డి ఒకటే, జూబ్లీ హిల్స్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. ఇవాళ ఈ రెఫరెండంగా తీసుకున్నావు కాబట్టి ఈ రెఫరెండమే నీకు ఉంటుంది, రెఫరెండమే నీకు ఉరితాడు. ఈ రెఫరెండమే నీకు దీన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు నువ్వు ఓడిపోవడు ఖాయము. తెలంగాణ ప్రజలకన్నా కనీసం ఇస్తే నువ్వు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు కొద్దిగా నీ ముఖం చూసి నీ వ్యక్తులు, నీ పర్సన్స్, నిలబెట్టిన వ్యక్తులు డిపాజిట్ దక్కే కార్యక్రమాలు గ్రామాలలో ఉంటాయని చెప్పి మరి గమనించాలని చెప్పి చెప్తాను.